ఇక భట్టి ఇంట్లో చోరీ బెంగాల్లో ఇద్దరు దొంగలు అరెస్ట్ అంట. 2.2 లక్షల నగదు బంగారం స్వాధీనం. విదేశీ టూర్లో బట్టి విక్రమార్క ఉంటే ఆయన ఇంట్లో దొంగలు పడ్డారట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్ లో ఉన్న బట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్టు సమాచారం. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలించగా వారంతా పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టుగా గుర్తించారు. నిందితులను ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఆ తర్వాత ఉదయ్ కుమార్ ఠాకూర్ గా గుర్తించారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట. బట్టి విక్రమార్క సారు అమెరికా పర్యటనకు పోతే ఆయన ఇంట్లో దొంగలు పడరట. దొంగలు పడి ఎత్తుకపోయారట. ఇక భట్టి ఇంట్లో చోరీ బెంగాల్లో ఇద్దరు దొంగలు అరెస్ట్ అంట. 2.2 లక్షల నగదు బంగారం స్వాధీనం. విదేశీ టూర్లో బట్టి విక్రమార్క ఉంటే ఆయన ఇంట్లో దొంగలు పడ్డారట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్ లో ఉన్న బట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్టు సమాచారం. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలించగా వారంతా పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టుగా గుర్తించారు. నిందితులను ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఆ తర్వాత ఉదయ్ కుమార్ ఠాకూర్ గా గుర్తించారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట. బట్టి విక్రమార్క సారు అమెరికా పర్యటనకు పోతే ఆయన ఇంట్లో దొంగలు పడరట. దొంగలు పడి ఎత్తుకపోయారట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.